జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో ఈసారి ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఖరీఫ్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతన్నలు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచన చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. జూన్ మొదటి నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది, సాగుకు ఏ విధంగా సన్నద్ధం చేస్తుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకు కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది మరో 15 రోజుల్లో. మీ శాఖ తరపున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నైరుతి ఋతుపవనాలు అనేవి మరి త్వరలో జూన్ 1కే మరి తాకే సందర్భం ఉందని చెప్పి ఐఎండీ వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు ఎర్లీగా వచ్చినట్లయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు మరి 50% సబ్సిడీ మీద జనుములు కానీ, జీలుగులు కానీ, అలాగే పిల్లి పెసరు కానీ సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు కావాలన్న రైతులందరూ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి విత్తనాలు సిద్ధంగా మనం పెట్టడం జరిగిందండి. ఖరీఫ్కి సంబంధించి వేరుశెనగ, మరి ఈ జిల్లాలో కొంచెం వేరుశెనగ ఎక్కువగా వేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా 40% రాయితీతో సుమారుగా 5,222 రూపాయలు క్వింటాల్ రేటుతో వేరుశెనగలు కూడా ఖరీఫ్కి సంబంధించి మనం సిద్ధం చేయడం జరిగింది. సరే, గత ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక చాలా పొలాలన్నీ కూడా బీళ్లు పెట్టుకున్నటువంటిది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రం వాతావరణ శాఖ చెబుతున్నట్లు వర్షాలు భారీగా కురుస్తాయని కూడా ఒక సమాచారం ఉంది. వర్షాలు బాగా కురిసే నేపథ్యంలో సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగానండి. మరి ఈ సంవత్సరం మరి వాతావరణ శాఖ వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తూ ఉంటే వర్షాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. 75,189 హెక్టార్లు అనేది ఈ కడప జిల్లాకి నార్మల్ ఏరియా అయితే ఖచ్చితంగా ఈ మరి రైన్స్ గానా బాగా పడితే 1,20,000 దాకా కూడా వెళ్ళే పరిస్థితులు అయితే ఉంటాయని అనుకుంటున్నాం. ఐఎండీ వారి సోర్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మంచి వర్షాలు అయితే పడే సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మేము విస్తీర్ణం అనేది ఖచ్చితంగా పెంచుతామండి. కడప జిల్లాలో చూసుకున్నట్లయితే వేరుశెనగ పంట ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన జిల్లాకు కావాల్సినటువంటి వేరుశెనగ విత్తనాలు ఎన్ని మెట్రిక్ టన్నులు మీరు ప్రపోజల్ పెట్టారు? ఇప్పుడు ఏమన్నా జిల్లాకు చేరాయి అవన్నీ? ఈ వేరుశెనగ సంబంధించి మనకి ఇప్పటికే మన దగ్గరికి 5,849 క్వింటాల్ వేరుశెనగలు అనేది మన దగ్గరికి చేరడం జరిగింది. ఆ విత్తనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మన ప్రొద్దుటూరు దగ్గరే ఉన్నాయి కాబట్టి మనకి సీడ్ సిద్ధంగా ఉంది. ఈ వేరుశెనగ విత్తనాలు ఎప్పటి నుంచి రైతులకు ఇవ్వడానికి మీరు పంపిణీ ప్రారంభిస్తారు? ఎక్కడెక్కడ కౌంటర్లు పెట్టేటువంటి అవకాశం ఉంది? ప్రతి విలేజ్లో కూడా మనకి ఏంటంటే రైతులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొదలు పెట్టామండి. డీ కృషి యాప్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో నాకు విత్తనాలు కావాలని చెప్పేసి ఆయన పాస్బుక్ తీసుకొచ్చి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఒక లారీ కానీ ఒక ట్రక్కు కానీ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం 24 గంటల్లో వారికి పంపించడం జరుగుతుంది. ఈ వేరుశెనగ ఎక్కువగా పండే మండలాల్లో స్టాక్ కూడా డిపాజిట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు నుంచి కాదు, నిన్నటి నుంచే మొదలైందండి. మన జిల్లాలో కేసీ బెల్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ వరి సాగు చేస్తారు. ఆ వరి రైతులకి గత సంవత్సరంలో కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఈసారి నీళ్లు వస్తే వాళ్ళ వరి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు మీ శాఖ తరపున అందించేటువంటి అవకాశం. ఎరువులకు సంబంధించి సుమారుగా 72,000 మెట్రిక్ టన్స్ మనకి కడప జిల్లాకి మనకి రిక్వైర్మెంట్ అడగడం జరిగిందండి. మరి యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్లు కానీ, అలాగే ఎస్ఎస్పి కానీ అన్నీ కూడా మరి ఆ ఎరువులకి ఏ విధమైన కొరత లేదు. రైతు సోదరులకి మా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఎరువులు కొన్నప్పుడు కానీ, విత్తనాలు కొన్నప్పుడు కానీ ఖచ్చితంగా మీరు రసీదు అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా కానీ విత్తనం సపోజ్ జర్మినేషన్ తక్కువ ఉన్నా లేకపోతే ఈల్డ్ తక్కువ ఉన్నా కానీ వారి మీద అవసరమైతే యాక్షన్ తీసుకుని వారికి కాంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర రసీదు అనేది ఉండాల్సిందిగా మన రైతు సోదరులందరికీ కూడా నా తరఫున విజ్ఞప్తి తెలియజేస్తారు. ఇప్పుడు ఏడాది నుంచి రైతులు, అన్నదాతలందరూ కూడా పొలాలు బిల్లుగా పెట్టుకున్నారు. వాతావరణ శాఖ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రైతులకి మీరు వ్యవసాయ శాఖ తరఫున ఎలాంటి సూచనలు చేస్తారు? మరి వాతావరణ శాఖ మంచి వర్షాలు పడతా ఉందో ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే వేసవి దుక్కులు ఇమీడియట్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వేసవి దుక్కులు చేసినట్లయితే నేల గుల్లబారి మంచి రేపు ఖరీఫ్లో మనం వేసుకునే పంటలు బాగా ఉంటాయి కాబట్టి వేసవి దుక్కులు చేసుకోవాలని కోరుతున్నాం. ఈ దుక్కులు అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మరి పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే తద్వారా మనం ఎరువుల యొక్క
ఎరువులు వేసుకునే యొక్క ఖర్చు అనేది తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే మన పొలంలో మరి ఎప్పుడైతే పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్న తర్వాత అది వేపుగా పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ టైంలో మనం దాంట్లో కలిగి ఉన్నట్లయితే భూమి సారవంతం పెరుగుతుంది. తద్వారా ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ ఇలాంటి ఎరువులు వేసుకునే భారం రైతులకి మరి సుమారుగా 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రేపొద్దున్న వేరుశెనగ కానీ ప్రత్తి కానీ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మరి బార్డర్ క్రాప్స్ వేసుకోమంటున్నాం. బార్డర్ క్రాప్స్ వేసుకున్నట్లయితే ఏదైతే మెయిన్ ఫీల్డ్కి వచ్చే పెస్ట్ అంటే పురుగు కానీ లేకపోతే కీటకాలు ఏదైతే ఉన్నాయో ఈ బార్డర్ క్రాప్ మీద పోతాయి. ఎప్పుడైతే బార్డర్ క్రాప్ మీదకి వెళ్ళాయో మనం పురుగు మందులు కొట్టుకునే యొక్క ఖర్చు అనేది తగ్గుతుంది. బార్డర్ క్రాప్ మనకు మెయిన్ క్రాప్ కాదు. మెయిన్ క్రాప్ మీద పురుగులు తగ్గినట్లయితే వారికి ఆశించిన దిగుబడులు రావడానికి ఉంటాయి. తద్వారా వారు మంచి లాభాలు సాధించడానికి అవకాశం ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి మాట. తప్పనిసరిగా ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు ఆశాజనకంగా ఉంటుందని, ఆ లోపే పక్షం రోజులు సమయం ఉన్నందున వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకుంటే ఎరువులు పురుగుల మందుల ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి వేరుశెనగ విత్తనాలన్నీ కూడా సిద్ధం చేశాం. మరో 2-3 రోజుల్లో కూడా ఆ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెడతామనే అభిప్రాయాన్ని వ్యవసాయ శాఖ అధికారి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.